దోశల రెసిపీలో సిక్స్త్ రెసిపీ ఈరోజు పెసులు మొలకెత్తిన దోశ ఎలా చేసేదని చూద్దామండి. చాలా హెల్దీ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పెసుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. మరదనం వచ్చేసి బాగా వాష్ చేసి ఇలా డ్రై క్లాత్లో కప్పి పెట్టినారంటే 3 రోజు చూసినారంటే ఇలా మొలకలు వచ్చుంటాయండి. దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో 3 పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లము, ముందుగానే 3 టేబుల్ స్పూన్ బియ్యం నానబెట్టినానండి. దాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఇంగువ, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. వేడిగా ఉండే పెను మీద సన్నగా దోశలు వేసుకోండి. ఈ దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కాలినాక టర్న్ చేసుకోండి. ఫస్ట్ దోశ వచ్చేసి సన్నగా పోసినానండి, అంత పర్ఫెక్ట్గా రాలేదు. సెకండ్ దోశ కొద్దిగా లావుగా పోస్తానండి. లావుగా పోస్తేనే బాగా వచ్చిందండి. ఈ పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అందువల్ల కొద్దిగా మీరు లావుగానే వేసుకోండి దోశలు, అప్పుడే బాగా వస్తాయి. చాలా హెల్దీ అండి. పిల్లలకు, పెద్దవాళ్ళకు వారంలో 3 రోజులు 4 రోజులు ఇలా చేసియండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.